ఈ మధ్య చాలామంది పేరెంట్స్ తమ పిల్లలను సైనిక్ స్కూల్స్లో చేర్పించాలని ఎందుకు అనుకుంటున్నారు తెలుసా? కేవలం చదువు కోసం కాదు, డిసిప్లిన్, లీడర్షిప్, సిస్టమాటిక్ లైఫ్ కోసం. సైనిక్ స్కూల్ అంటే ఏమిటి? సైనిక్ స్కూల్స్ అనేవి భారతదేశంలో కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో నడిచే ప్రత్యేక పాఠశాలలు. 1961లో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఈ సైనిక్ స్కూల్స్ను ప్రారంభించారు. ఈ స్కూల్స్ ప్రధాన లక్ష్యం విద్యార్థుల్లో డిసిప్లిన్ పెంచడం, లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేయడం, ఎన్డీఏ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి రంగాలకు విద్యార్థులను సిద్ధం చేయడం. పేరెంట్స్ ఎందుకు ఇష్టపడుతున్నారు? ఈ రోజుల్లో చాలామంది పేరెంట్స్ ఇలా ఆలోచిస్తున్నారు. పిల్లలకు టైం మేనేజ్మెంట్ అలవాటవుతుంది, మొబైల్ డిస్ట్రాక్షన్స్ తగ్గుతాయి, సిస్టమాటిక్ లైఫ్ స్టైల్ వస్తుంది, ఫిజికల్ ఫిట్నెస్ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ మరియు లీడర్షిప్ డెవలప్ అవుతుంది, కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏర్పడుతుంది. అందుకే సైనిక్ స్కూల్స్ మీద ఆసక్తి రోజురోజుకి పెరుగుతోంది. అక్కడ లైఫ్ ఎలా ఉంటుంది? సైనిక్ స్కూల్లో లైఫ్ చాలా డిసిప్లిన్డ్గా ఉంటుంది. ఉదయం త్వరగా లేవడం, ఫిజికల్ ట్రైనింగ్, ఫిక్స్డ్ స్టడీ అవర్స్, ఈవినింగ్ స్పోర్ట్స్, టైమ్ టు టైమ్ యాక్టివిటీస్ అన్నీ సిస్టమాటిక్ స్కెడ్యూల్ ప్రకారం జరుగుతాయి. స్పోర్ట్స్ మరియు యాక్టివిటీస్, సాయంత్రం స్పోర్ట్స్ కంపల్సరీ. విద్యార్థులు ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, హాకీ, ఖోఖో లాంటివి ఆడతారు. కొన్ని సైనిక్ స్కూల్స్లో రైఫిల్ షూటింగ్, హార్స్ రైడింగ్, పెరేడ్ ట్రైనింగ్ లాంటి ప్రత్యేక యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఎన్సీసీ మరియు అదర్ బెనిఫిట్స్. సైనిక్ స్కూల్స్లో ఎన్సీసీ, స్కౌట్స్ మరియు గైడ్స్, జూనియర్ రెడ్ క్రాస్ లాంటివి కూడా ఉంటాయి. ఇవి ఫ్యూచర్లో స్పోర్ట్స్ కోటా, ఎన్సీసీ కోటా, లీడర్షిప్ ఆపర్చునిటీస్ కోసం చాలా ఉపయోగపడతాయి. ఎకడమిక్స్ కూడా స్ట్రాంగ్. ఇక్కడ కేవలం డిసిప్లిన్ మాత్రమే కాదు, చదువు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మోడర్న్ ఫెసిలిటీస్, స్మార్ట్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, ఇంగ్లీష్ ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీస్. కొన్ని స్కూల్స్లో ఏఐ ల్యాబ్స్, ఆస్ట్రానమీ ల్యాబ్స్, స్పేస్ లెర్నింగ్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. గర్ల్స్కి కూడా అడ్మిషన్ ఉందా? అవును. గర్ల్స్కి కూడా అడ్మిషన్ ఉందా? అవును. ముందు అబ్బాయిలకే అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు అమ్మాయిలకు అడ్మిషన్ అవకాశం ఉంది. గర్ల్స్ కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి అడ్మిషన్ పొందవచ్చు. అడ్మిషన్ ఎలా వస్తుంది? సైనిక్ స్కూల్లో డైరెక్ట్ అడ్మిషన్ ఉండదు. విద్యార్థులు ఏఐఎస్సిఈ ఎగ్జామ్, ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాలి. ఈ పరీక్షను నిర్వహించేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, అంటే ఎన్ఈఈటీ. జేఈఈ ఎగ్జామ్స్ నిర్వహించే అదే సంస్థ. ఎగ్జామ్ సబ్జెక్ట్స్. ఈ ఎగ్జామ్లో సాధారణంగా మ్యాథమెటిక్స్, రీజనింగ్, లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్ అడుగుతారు. సీట్ రావడం ఎందుకు కష్టం? కాంపిటీషన్ చాలా ఎక్కువ. ఎందుకంటే సీట్స్ లిమిటెడ్. స్టూడెంట్స్ వేలల్లో అప్లై చేస్తారు. అందుకే ఎర్లీ ప్రిపరేషన్, ప్రాపర్ గైడెన్స్, రెగ్యులర్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది? ఎగ్జామ్ తర్వాత వెబ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. స్టూడెంట్స్ తమ ప్రిఫర్డ్ స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మెరిట్ ఆధారంగా సీట్స్ అలాట్ అవుతాయి. అంటే ఏ స్కూల్ వాళ్ళు డైరెక్ట్ సీట్ ఇవ్వలేరు. అన్నీ మెరిట్ మరియు కౌన్సిలింగ్ ఆధారంగానే జరుగుతాయి. ఫైనల్ మెసేజ్. సైనిక్ స్కూల్ అనేది కేవలం ఒక స్కూల్ కాదు, ఒక డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్కి ఫౌండేషన్, ఒక స్ట్రాంగ్ ఫ్యూచర్కి బిగినింగ్. లీడర్షిప్, కాన్ఫిడెన్స్, రెస్పాన్సిబిలిటీ నేర్పించే ఒక గొప్ప వ్యవస్థ. మీ పిల్లల్లో డిసిప్లిన్, కాన్ఫిడెన్స్, లీడర్షిప్ చూడాలనుకుంటే సైనిక్ స్కూల్ ఒక గొప్ప అవకాశం.